శ్రీవారిని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కేంద్రంలో మోదీ భారత్ నిర్మాణం, రాష్ట్రంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి చేస్తున్న కృషికి స్వామివారి అనుగ్రహం ఉండాలని తాను కోరుకున్నట్టుగా తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉంచాలని ప్రార్థించారన్నారు. విశ్వగురువుగా భారత్ అభివృద్ధికి రోల్ మోడల్గా ఏపీ ఉండాలని ప్రార్థించినట్టుగా తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి, అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. అదేవిధంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఎటువంటి జబ్బుల నుంచి, మహమ్మారుల నుంచి బారిన పడకుండా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలని, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆ వైభవాన్ని సాధించి తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింపజేయాలని స్వామివారిని కోరాను.